ఈడీ విచారణకు హాజరైన అనంతరం సంస్థ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అభివాదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దేనికి వేండినే కల్వకుంట్ల తారక రామారావు అనే వ్యక్తి ఈడీ కార్యాలయంలోకి ఎందుకు వేయండు నా ఫస్ట్ ప్రశ్న. ఇలా మీకు బట్టలు ఇప్పి మొత్తం చూపెడతా ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి. ఎందుకు అంటే ఒకసారి మీరు ఆలోచించాలి, చాలా క్లారిటీగా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉన్నాయి. అమెరికా ఉన్నది, దాంతోపాటుగా చాలా దేశాలు. ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రాన్స్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, భారత్ కానీ అనేక దేశాలు. ప్రపంచ పటంలో చాలా దేశాలు ఉన్నాయి. ఈ చాలా దేశాలు ఉండగా కేవలం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రావాలి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాదులో ఎందుకు ఫార్ములా ఈ రేస్ పెట్టాలి? ఇక్కడనే కాదు కదా, చాలా దేశాలు ఉన్నాయి. బ్రెజిల్ ఉన్నది, ఆస్ట్రేలియా ఉన్నది, కెనడా ఉన్నది, ఫ్రాన్స్ ఉన్నది, అమెరికా ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా దేశాల లిస్ట్ ఉంటుంది. మరి అన్ని దేశాలను వదిలేసి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ ఎందుకు పెట్టారు? దాన్ని తీసుకురావడం కోసం ఎంత కష్టపడ్డారు? దాన్ని తీసుకురావడం వల్ల జరిగిన ప్రయత్నం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది 3 ముక్కలలో చెప్తాను. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఫార్ములా ఈ రేస్ తీసుకురావడానికి కల్వకుంట్ల తారక రామారావు చాలా ప్రయత్నాలు చేసిండు. కష్ట నష్టాలను భరించి బతిలాడి వాళ్ళని అనేక రకాలుగా కూడా స్వాగతాలు చెప్పి వాళ్ళకు అనేక రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏర్పాట్లను, ఈవెంట్కు సంబంధించిన ఏర్పాట్లను చేసి ఇక్కడ మీకు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది, మీరు ఖచ్చితంగా కూడా రావాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. దాంట్లో భాగంగా కూడా అందరూ వచ్చిన పరిస్థితి కనబడింది. ఇక్కడ ఫార్ములా ఈ రేస్ జరిగింది. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వీళ్ళు చెప్పే అంశం ఏంది? 54 కోట్ల అవినీతి జరిగింది అనేది. 54 కోట్ల అవినీతి కాదు, 54 కోట్ల రూపాయలను ఏవైతే ఉందో ఈ పైసలకు సంబంధించి ట్రాన్స్ఫర్ జరిగితే దాని మీద 8 కోట్ల రూపాయల ట్యాక్స్ పడ్డదండి. ఆ 8 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్యాక్స్ విషయంలో పంచాయతీ మొదలైంది. దీనికి సంబంధించి ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగింది అంటూ ఒక పిటిషన్ పోయింది. పిటిషన్ వెళ్ళగానే మన రాష్ట్ర ప్రభుత్వానికి లీకులు ఇచ్చుడు చాలా అలవాటే. రేవంత్ రెడ్డికి సంబంధించి టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్, డైవర్షన్, అటెన్షన్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ముచ్చట్లుంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు. ఏం చేసిండు? మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి అన్నాడు. దాన్ని నిరూపించిల్లా చేతులు కాల్చుకున్నారు. దాని తర్వాత ఏమన్నారు? కేబినెట్ అనుమతి లేదు అన్నారు. దాన్ని నిరూపించిల్లా, అది చేతులు కాల్చుకున్నారు. దాంతోపాటు ఇంకోటి ఏం జరిగింది? ఆర్బీఐ అనుమతి ఉందా అన్నారు. దాన్ని నిరూపించిర్రా, అది చేతులు కాల్చుకున్నారు. దాంతోపాటు ఎన్నికల కమిషన్ అనుమతి ఉందా అన్నారు. దాన్ని నిరూపించిర్రా, అది చేతులు కాల్చుకున్న పరిస్థితి. దాని తర్వాత ఏమైంది? ఎలక్టోరల్ బాండ్స్ అన్నారు. అది నిరూపించిల్లా, లేదు. దాంతోపాటు క్విడ్ ప్రోకో అన్నారు. ఇప్పుడు ఫైనల్గా ఏంది అంటే ట్రాన్స్ఫర్ జరిగిన దానికి 8 కోట్ల రూపాయల ట్యాక్స్ పడ్డది అనే పంచాయతీ కాడికి వచ్చిండు. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా జరిగింది అంటే ఒక రాజకీయ నాయకుడు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఎక్కడ సమస్య వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ పక్షాన నిల్చోవడమే కేటీఆర్ చేసిన తప్ప. 6 గ్యారెంటీల గురించి అడిగినందుకే కేటీఆర్ చేసిన తప్పైంది. దాంతోపాటు రుణమాఫీ చేయమని అడిగినందుకే కేటీఆర్ తప్పైంది. దాంతోపాటు రైతు భరోసా ఇవ్వనందుకే కేటీఆర్ తప్పైందా? లేకపోతే హైదరాబాద్ బాధితులకు అండగా నిలవడమే కేటీఆర్ చేసిన తప్ప? మూసీ బాధితులకు అండగా నిలవడమే కేటీఆర్ చేసిన తప్ప? ప్రశ్నించే గొంతుకల మీద కేసులు అయితే ఉంటే వాళ్ళకు భరోసాని ఇవ్వడమే కేటీఆర్ చేసిన తప్ప? తెలంగాణలో లగచర్ల అనే ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చడానికి వాళ్ళని అక్కడికి తీసుకెళ్లడమే కేటీఆర్ చేసిన తప్ప? అంటే తెలంగాణలో అన్యాయం జరుగుతుంది, దాని మీద న్యాయం చేయండి అని పోరాటం చేస్తే కేటీఆర్ను ఈ కేసులో ఇరికించాలి. సింపుల్, ఫటాఫట్ అయిపోయింది. ఇక దీని విచారణ జరుగుతున్నది. సరే, విచారణలో భాగంగా దీని గురించి ఎక్కువగా కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. విచారణ ఎట్లుంటుంది, ఏం కథ అంటే పక్క రాష్ట్రంకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరినీ అడిగితే తెలుస్తుంది. 2014 తర్వాత బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చిన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలేంది, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలేంది, అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలేంది, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలేంది అనేది అందరికీ తెలుసు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి సిబిఐ కానీ, ఈడీ కానీ కేంద్ర ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలు కేంద్రం ఎట్లా చెప్తే అట్లా తోకాడిస్తే అంటూ కూడా చెప్పింది స్వయాన కూడా వీళ్ళందరే. అంటే వీళ్ళందరూ కుట్రకోణంగా కూడా ఇటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్రపూరితంగా కేటీఆర్ మీద కేసులు పెట్టి. ఎందుకు అంటే తెలంగాణలో కేవలం 365 రోజులలో అనతి కాలంలో భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకతను తీసుకొచ్చిన మొగోడు రంజితే. నేను చెప్తున్నా కదా, బాజాప్తుగా చెప్తున్నా. వైఆర్టీవీ మాత్రమే ఈ సాహసం చేసింది. నేను చెప్తున్నా కదా, ఎట్లా అంటే కేటీఆర్కు సంబంధించో లేకపోతే బండి సంజయో, కిషన్ రెడ్డో, కమ్యూనిస్టులో ఎవ్వరు కాదండి.
నేనేమంటున్నానంటే వైఆర్టీవీ సమస్యలను చాలా భయంకరంగా కూడా ఆటుపోటులను ఎదుర్కొని నిరూపించగలిగింది. ఈ తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉన్నాయంటూ కూడా వాళ్ళ కళ్ళ ముందు కనిపించే విధంగా కథనాలను ప్రసారం చేసింది. నిజం చెప్తున్నా, వైఆర్టీవీ చేసిన ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం. ఇక కేటీఆర్ విషయానికి వెళ్తే ఇక్కడ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి రకరకాలుగా చెప్పిన విషయాన్ని మీరు అందరూ కూడా చూసారు. ఒక్కసారి మనం చూద్దాం. లైవ్ డిటెక్ట్ పరీక్షలకు సిద్ధమా? జడ్జీల సమక్షంలోనే కూర్చుందాం, మీడియా ముందే చర్చ పెడదాం, డేటు ప్లేసు టైం నువ్వే చెప్పు, నీ జూబ్లీస్ ప్యాలెస్లోనా జడ్జీల ముందా తేల్చుకో, సీఎం రేవంత్కు కేటీఆర్ సూచి సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక విషయం కూడా ఉన్నది. నిన్న కేటీఆర్ ఈడీ విచారణ అయిపోయింది. ఈడీ విచారణ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో బయలుదేరింది. ఎక్కడికి? తన ఇంటికి బయలుదేరుతున్న తరుణంలో భాగంగా ఈడీ విచారణ నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. సహజంగా రాజకీయ నాయకుడు ఏం జరిగింది, ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయి, ఏం కథ అనేది మాట్లాడడం సహజం. మన ముఖ్యమంత్రి ఏం చేసిందంటే తన ఫోను తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఓకే కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఇట్లా చాలా తీక్షణంగా విన్నాడండి. నేను చెప్తున్నా కదా, అంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో సెల్ ఫోన్లో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాను మాట్లాడిన 10-15 నిమిషాలకు సంబంధించి పూర్తిగా చూసిండు అన్నట్టు. ఎందుకు అంటే ఒక రాజకీయంగా ఎదుర్కోలేక ఇంకేం చేయొచ్చు అనే కోణంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎంత పెద్ద సవాలండి. ఇప్పుడు నేనేదైనా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా కూడా నాకు పూర్తి స్థాయిలో కూడా లైవ్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం చేయండి, జడ్జీల సమక్షంలోనే కూర్చుందాం, మీడియా ముందే చర్చ పెడదాం, డేటు ప్లేసు టైము నువ్వే చెప్పు, నీ జూబ్లీహిల్స్ ప్యాలెసా. ఇగో ఇది చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఇంత ఏంది అంటే మొగోని సవాల్ ఇది. నిజంగా చెప్పాలంటే మొగోని సవాల్ విసిరిండు కేటీఆర్. ఈ సవాలుకు ఎందుకు సిద్ధమని చెప్తలేరో నాకు అర్థమైతలేరు. కానీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఇంకోటి చెప్పాలి. ఏమని చెప్పాలి? నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనా గిది ఉన్నది కదా, ఏమని చెప్పిండు మా యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పాప మా అన్న పెద్దన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చెప్పిర్రండి? ప్రగతి భవన్ నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిచ్చి కుక్క బొచ్చు కుక్క కంటే అధ్వానంగా కాంగ్రెస్ పార్టీకి నేతలకు సంబంధించి చాలామంది కేసీఆర్ మీద బట్టగాల్సిన మీదేశీలు. మరి ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంత బిడ్డలను ఇక్కడ ఉన్న 4 కోట్ల మందిని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కలవాలంటే ఎక్కడ కలవాలి? తన ఏది జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కలవాలనా? ఎక్కడ కలవాలి సార్? మీ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు? మేము ఎప్పుడు కలవాలి? ఇది దీనికి ఏమైనా సమాధానం ఉందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత యనుమల రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ప్రజలను కలవలేదండి. ప్రజలకు ఒక రోజు గంట సమయం కాదు కదా, ఒక వారానికి గంట సమయం కాదు కదా, ఒక నెలకు గంట సమయం ఇస్తలేడు. మరి ప్రగతి భవన్లో ఉన్నా అని మొన్నటి వరకు ఆరోపణలు చేసిన ఇదే ముఖ్యమంత్రి అయిన తర్వాత తానెందుకు ప్రజల్ని కలుస్తలేడు? ఒకసారి ఆలోచించాలి. తానెందుకు ముఖ్యమంత్రి, నేను మళ్ళీ చెప్తున్నా, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను ఎందుకు కలుస్తలేడు? కలవాల్సిన బాధ్యత లేదా? కలవాల్సిన నైతిక బాధ్యత లేదా? కలవాల్సిన మానవత్వం లేదా? అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ ఏమున్నదాడా? ఓ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఓ మినిస్టర్ ఉన్నాడు, ఓ ఎమ్మెల్యే ఉన్నాడు. నువ్వు పెట్టంగానే నేనే పోయి నీ ప్రభుత్వం యొక్క బట్టలు ఇప్పి కూర్చోవచ్చినాడా? అరే బాబు ఆడ ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేడు, ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరంటే అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తూ నేను అసలు ప్రజాభవన్లో ఉంటాను ఎప్పుడు చెప్పలేదే. ఎన్నికల ముందు చెప్పిన వాళ్ళు ఎవరో, మరి ఆయన ఎవరో ఆయన నాకు కూడా తెలియదు. మరి ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా, ఆయన ఎవరో నాకు తెలియదు. మరి ఎవ్వరు ఉంటలేరంటే దాన్ని ఏకంగా అసెంబ్లీలో మనడు చెప్పాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది ఈ వైఆర్టీవీ. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, ఈ వైఆర్టీవీ న్యూస్ ఛానలే నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి మేకై కూకున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నా. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇగో ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మన ఛానల్ మీద కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేస్తే రిపోర్ట్ కొట్టేటువంటి చెంపస్ గువ్వుమని వాని 32 పాలు రాలుతాయి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేనేం చేసిన అంటే పూర్తి స్థాయిలో కూడా
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కి వెళ్ళి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరూ ఉండట్లేదు అని చెప్తే అక్కడ అధికారులు ఉంటున్నారు. మరి 365 రోజులలో ఆర్టీఏ ద్వారా సమస్యలు ఎన్ని పరిష్కరించినాయని మాజీ మంత్రి హరీష్ రావు తీసుకొచ్చిన లెక్కకేమన్నా సమాధానం చెప్పిరా? ఇప్పటి వరకు లేదు. అది ఆల్రెడీ కూడా ఇప్పటికి నడుస్తుందో లేదో పరిస్థితి కూడా తెలియదు. ఆడ ఏమైపోతుందో, ఎవరెవరు వస్తున్నారో, ఎట్లయిపోతుందో కూడా తెలియని పరిస్థితి కనబడింది. నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే ఈయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోనే ఎందుకు ఉంటాడు? నా క్వశ్చన్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ప్యాలెస్లోనే ఎట్లుంటాడు? మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఒక్కరోజు అయినా ఉండొచ్చు కదా, లేదా సెక్రటరియట్లో సమయం ఇవ్వచ్చు కదా. అది వాస్తు దోషం ఉన్నదని ఇప్పటి వరకు దాని జోలికి కూడా పోతలేడట మన ముఖ్యమంత్రి. అది వాస్తు దోషం ఉన్నదని. ఇక దాంతోపాటు ఇక చూద్దాం. తప్పు అని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని వెల్లడి. ఎన్నిసార్లు అయినా విచారణకు వస్తానని స్పష్టీకరణ. న్యాయ వ్యవస్థపైన నమ్మకం ఉన్నదని వ్యాఖ్య. 8 గంటల పాటు ఈటీ విచారణ. సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఫార్ములా ఈ కార్ రేస్ పత్రాల సమర్పణ. 40కి పైగా కూడా ఈడీ ప్రశ్నలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి దొంగెవరో దొరెవరో తేలిపోతుంది. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఇది మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అంటారు కాబట్టి ఆయన కోసమే చెప్తున్నా. ప్రతిదానికి కాలం సమాధానం చెప్తుంది, ఖచ్చితంగా కూడా ఉంటుంది. నేనేమని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఉదయం 10:30 వరకు సాయంత్రం వరకు విచారణ చేసేది కదా. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమీ లేకున్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో బట్టగాల్చి మీదేసి ఒక ఏంది అంటే ఆయనకున్న క్రేజ్ను పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. ఇది తెలంగాణ సమాజం చాలా జాగ్రత్తగా కూడా నిశ్చింతగా కూడా వింటున్నది. తెలంగాణ సమాజం మళ్ళీ దీనికి సమాధానం చెప్పే రోజు కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అంత సింపుల్గా అయిపోతుందని మీరు అనుకోవచ్చు. ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ఇప్పుడు అయిపోయినా కూడా తెలంగాణలో భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి సంబంధించి పెట్టించిన ఈ అక్రమ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో బట్టబయలు అవుతుంది అంటూ కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనబడ. ఇందులో దొంగెవరో దొరెవరో వాస్తవమేందో అవాస్తవమేందో త్వరలో తేలిపోతుంది. ఈడీ విచారణ కొనసాగుతుంది కదా. దాని తర్వాత ఎవరు అరవింద్ కుమార్కి సంబంధించి, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్కి సంబంధించి ముగ్గురినే కదా పదే కూర్చోబెట్టి వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి తెచ్చి ఏదో విధంగా ఇరికియాలని చూస్తున్నారు. విషయం ఎప్పుడు అర్థమైపోయింది అంటే ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనేది ఎట్లా అర్థమైపోతుంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ నమోదు కాగానే, ఇక్కడ ఎఫ్ఐఆర్ కాగానే ఏసీబీకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాగానే